సమస్య ఏదైనా ఎలా ఎక్కడ మొదలవుతుందో అని కనీసం ఆలోచన చేయకుండా కొంతమంది క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్షణికావేశ నిర్ణయాల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా నిండు ప్రాణాలు బలైపోవటమే కాకుండా కుటుంబం మొత్తం చిన్న భిన్నమవుతుంది. అన్యం పుణ్యం తెలియని చిన్నారులు సైతం రోడ్డున పడుతుంటారు. తాజాగా జరిగిన ఓ ఘటనలో కూడా అచ్చం ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన 11 ఏళ్ల దాంపత్య జీవితంలో తనతో పాటు కలిసి నడుస్తున్న భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఆ ఒక్క కారణంతో భార్యను అతి కిరాతకంగా నరికి చంపేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గంగాదేవి పల్లికి చెందిన చింతలపూడి మహేంద్రకు అదే గ్రామానికి చెందిన లావణ్యకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెద్దల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ దంపతులకు 10 ఏళ్లలోపు వయసున్న వరుణ్, జయవర్ధన్ అనే 2 పిల్లలున్నారు. పెళ్ళైన చాలా కాలం పాటు మహేంద్ర, లావణ్యల సంసార జీవితం ఎంతో హాయిగా సాగిపోయింది. పిల్లలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. అయితే ఏడాది నుంచి ఈ దంపతుల మధ్య వివాదాలు జరుగుతున్నాయట. రోజు రోజుకు ఈ వివాదాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఇటీవలే ఈ దంపతులు తాముండే ప్రాంతం నుంచి స్వగ్రామానికి వెళ్ళారు. ఈ క్రమంలోనే మహేంద్ర మనస్సులో ఓ చెడు ఆలోచన వచ్చి చేరింది. తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం కలిగింది. ఈ నేపథ్యంలోనే సోమవారం భార్యాభర్తల మధ్య మరోసారి వివాదం చోటు చేసుకుంది. దీంతో లావణ్య దుస్తులు సర్దుకొని తన పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై ఇరుగు పొరుగు వారు ఎంత సర్ది చెప్పినా వినలేదు. చివరికి మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మళ్ళీ ఇంటి నుంచి వెళ్లేందుకు లావణ్య ప్రయత్నించింది. దీంతో మహేంద్ర క్షణికావేశంతో కత్తి తీసుకొని లావణ్య తలపై కొట్టి గొంతు కోశాడు. దీంతో లావణ్య అక్కడికక్కడే మరణించింది. అనంతరం తన 2 బిడ్డలను తీసుకొని మహేంద్ర సైదాపురం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో ఎస్ఐ క్రాంతి కుమార్, సిఐ విజయకృష్ణ ఘటనా స్థలికి చేరుకొని హత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కానీ క్షణికావేశంలో తండ్రి చేసిన పనికి ఆ పిల్లలిద్దరూ అన్యాయమైపోయారు. తల్లి మరణించి తండ్రి జైలుకి వెళ్లడంతో ఆ చిన్నారులు అనాథలుగా మారారు. ఇక ఆ చిన్నారుల రోదన చూసిన స్థానికులంతా కంటతడి పెట్టారు. ఇలా అనుమానం కారణంగా ఎన్నో కాపురాలు నిట్ట నిలువున కూలిపోతున్నాయి. మరి ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.